హాయ్ ఫ్రెండ్స్. నేను మీ బర్రెలక్క. వెల్కమ్ టు అవర్ శశి టీవీ. నిన్న జరిగిన ఎలిమినేషన్ రౌండ్స్ గురించి నేను మీతో మాట్లాడదామని అనుకుంటున్నా. ఏంటి అనంటే ఆదిత్య ఓం గారు ఎలిమినేట్ చేయడని జెప్పేసి ఆదిత్య ఓం గారితో స్టార్ట్ జేషిర్రు. అయితే ఆదిత్య ఓం గారు ఫస్ట్ నామినేట్ ఎవరు చేస్తారు? నామినేషన్ ఎవరిని చేస్తారంటే పృథ్వీని జేస్తాడు. ఎందుకు అని అంటే ఇన్సల్ట్‌గా మాట్లాడతాడు. ఎవరినైనా సరే ఇన్సల్ట్‌గా చూడడం గాని, అంటే ఎగతాళిగా నవ్వడం గాని, పిచ్చితనంగా మ్యాడ్‌నెస్ అన్నమాట. సో, నాకు కూడా అదే అనిపిచ్చింది. నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో గూడా నేను చెప్పినా. పృథ్వీ గానివ్వండి, అభయ్ కానివ్వండి, ఎగతాళిగా నవ్వడం. పృథ్వీ, అభయ్ సేమ్. ఎందుకంటే ఒక్కరు ఏదన్నా పని చేస్తుంటే ఎగతాళిగా నవ్వడం. సో, ఇది నాకు చిరాకనిపిచ్చిందని జెప్పేసి నేను ఇంతకుముందు వీడియోలో గూడా చెప్పినా. సో, ఆదిత్య ఓం కూడా సేమ్ ఇదే దాంతోనే నామినేట్ జేసేసిండు. నెక్స్ట్ వచ్చేసి సోనియాని నామినేట్ జేసిండు. సోనియాని ఎందుకు నామినేట్ జేసిండనంటే, సోనియా స్టార్టింగ్ 3 డేస్‌లో వచ్చిన 3 డేస్ ఉన్నట్లుగా ఇప్పుడు వరకి లేదు. నిజమే అది. సోనియా బిగ్ బాస్ స్టార్ట్ అయినప్పుడు ఒక డాన్స్ చేసుకుంటూ వస్తారు గదా! అప్పుడు చూసినప్పుడు సోనియా అని నేను అనుకున్నా. సోనియా నిజంగా ఇంత సైలెంట్‌గా ఉంది. సో, చాలా మంచిగున్నట్టుంది. అప్పటికి ఆమె మాకు తెలంగాణ అని తెలవదు గదా మనకి. సో, ఆమె ఎక్కడైనా గాని కొంచెం నవ్వడం సో, అట్లా మంచిగా అనిపించింది. కానీ ఆ నవ్వు అనేది పెద్ద కన్నింగ్ దాగి ఉంది. సో, నిన్న అయితే నేను మామూలుగా న్యూస్‌లో చూస్తా ఉన్నా. సోనియా పేరెంట్స్ వచ్చేసి నిజంగా చాలా బాధపడుతున్నారు. ఆ అమ్మాయికి మ్యారేజ్ సెట్ అయింది. సో, బయట ఎందుకిట్లా ట్రోల్స్ చేస్తున్నారని జెప్పేసి. సో, బయట ఉంటున్నారు. కానీ బయట గూడా కొంచెం ఇట్లా చేయగూడదు. వాళ్ళు లోపల గేమ్స్ కోసం ఏమో ఆడుతుంటారు, ఏమో చేస్తుంటారు. బట్ మనం చూసి చూడనట్టు ఉండాలి గానీ, కొంచెం అంతా గూడా బ్లేమ్ చేయగూడదు. ఎందుకంటే అది ఆడపిల్ల విషయము. ఆల్రెడీ మ్యారేజ్ గూడా సెట్ అయింది. సో, వాళ్ళేముంది బిగ్ బాస్ హౌస్‌లో చాలా గొడవలు పడతారు, తిట్టుకుంటారు, ఏమేమో మాట్లాడుకుంటారు. బయటకొస్తే వాళ్ళంతా కలిసి ఉంటారు. కానీ ఇక్కడ మనం పిచ్చోళ్ళమనమాట. ఎందుకనంటే ఆళ్ళ గురించి మాట్లాడి, ఈళ్ళ గురించి మాట్లాడి సో, ఇక్కడ కానీ ఏ అమ్మాయి ఎవరైనా గాని అమ్మాయి గాబట్టి మరీ అంత కొంచెం గలీజ్‌గా చేయకండి. వీడియోస్ నేను చాలా జూషినా వాటిని కట్ చేసి ఆ కామెంట్స్ గూడా నిజంగా కొంచెం మంచిగా అనిపించట్లేదు. సరే ఆమె చేసేది ఆమెకు తెలిసి మిస్టేక్ చేసిందో, తెలియక మిస్టేక్ చేస్తుందో తెలీదు. బట్ బయట మాత్రం కొంచెం ఇంకా బ్లేమ్ ఇట్లా చేయకండి. వాళ్ళ పేరెంట్స్‌ని నిన్న బాధపడ్డ విషయానికి నాకు బాధ అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కళ్ళ వెంట నీళ్లు తిరిగినాయి. ఎందుకనంటే నాకు బాధ అనిపించింది. మేము ఒక ఆడపిల్ల పేరెంట్స్‌మి గదా! అక్కడ జరిగేది వేరు, మా బిడ్డని చూయించేది వేరు అన్నట్టుగా మాట్లాడిర్రు వాళ్ళు. సో, ఇది కరెక్ట్ కాదు. బయట కొంతమంది ఇట్లా సోనియాని ఇట్లా బ్లేమ్ చేయకండి. సో, ఆమె సైడ్ మాట్లాడుతున్నానంటే ఆమె ఆడపిల్ల గాబట్టి నాకు మాట్లాడాలనిపించింది. నెక్స్ట్ నామినేషన్ వచ్చేసి నైనిక. నైనిక. నైనిక మణికంఠన్ జేషింది. నెక్స్ట్ ఆదిత్యని జేసేసింది. మణికంఠను ఎందుకు చేసిందంటే, ఆయన డీమోటివేట్ జేస్తాడు అండ్ సెల్ఫిష్‌గా ఆలోచిస్తాడు. నిజంగా ఫస్ట్ అప్పుడు 7 సీజన్‌లో పల్లవి ప్రశాంత్‌ను చూస్తే ఏ విధంగా అయితే అనిపించిందో, ఈ సీజన్‌లో మణికంఠ సేమ్ అనిపిస్తుంది. పల్లవి ప్రశాంత్ గూడా ఎవ్వరేం మాట్లాడినా ఇట్లా భయపడుతూ సైలెంట్‌గా ఇట్లిట్లా ఉండడము. కానీ అదే ఎలిమినేట్ చేసే రౌండ్‌కొచ్చేసరికి గట్టిగా అరవడము. సో, 7 సీజన్ చూసినోళ్ళందరికీ తెలుసు. సో, అప్పుడెలా చేశాడు, మణికంఠ గూడా సేమ్ అట్లనే చేస్తున్నాడు. మనం చూడడానికి గూడా. సో, ఎవరన్నా ఎలిమినేట్ చేసినప్పుడు ఇట్లా సైలెంట్‌గా ఏం తెలవనోడిలాగా సో, తర్వాత సడెన్‌గా ఫైర్ అవ్వడం. సో, ఇది అంతా నిజంగా చాలా సెల్ఫిష్‌గా ఆలోచిస్తున్నాడని నైనిక చెప్పినట్టుగా నాకు గూడా అనిపిచ్చింది. ఆదిత్యను ఎందుకు నామినేట్ చేసింది అనంటే మామూలుగా వచ్చేసి గేమ్ పెట్టినప్పుడు భయపడతది. ఇది చాలా సిల్లీ రీజన్ అనిపిచ్చింది నాకైతే. నైనిక నామినేట్ చేసిన గేమ్ పెట్టినప్పుడు భయపడుతుండు సో, ఎవ్వరికైనా బయట భయమైతది. ఎగ్జాంపుల్ మనం బస్ జర్నీ చేసినప్పుడే సేఫ్‌గా ఇంటికి వెళ్తామా లేదా అని భయపడతాం. మనం చిన్న చిన్న గేమ్స్ ఆడితేనే మనం విన్ అయితామా, ఎదుటి వాళ్ళు విన్ అవుతారా అన్న భయంతోనే మనం ఆడతాం. భయం అనేది కామన్. సో, ఇది నైనిక, ఆదిత్యను ఎలిమినేట్ చేసిన ఈ పాయింట్ అయితే అసలు నాకైతే మంచిగా అనిపించలేదు. నామినేట్ చేసే పాయింట్ అనేది కరెక్ట్‌గా ఉండాలి. ఓకే. మణికంఠన్ జేషింది. నాకది మంచిగా అనిపించింది. ఎందుకు అనంటే సెల్ఫిష్‌గా ఆలోచిస్తాడు. సో, డీమోటివేట్‌గా. ఎందుకంటే ఆయన బాధపడ్డది గాక వాళ్ళ ఫ్యామిలీని తలుచుకొని బాధపడ్డది గాక, ఈయన బాధపడడం వల్ల పక్కనున్న వాళ్ళకి గూడా ఫ్యామిలీ గుర్తుకు రావడం, ఫ్యామిలీతో స్పెండ్ చేసినటువంటి టైం, హ్యాపీ మూమెంట్స్ గుర్తుకొచ్చి బాధపడడం. ఈయనది వైరస్ లెక్క అందరికి వ్యాపిస్తది. సో, మణికంఠని ఎలిమినేట్ చేసింది ఓకే. బట్ ఆదిత్య గారిని ఎలిమినేట్ చేసింది అనేది నాకు కరెక్ట్ పాయింట్ అనిపించలేదు. ఆటోమేటిక్‌గా ఎవ్వరికైనా భయం కలుగుతది. గేమ్ పెట్టినప్పుడు నేను విన్ అయితనా? లేదా? అనే భయం 100% ఉంటది. బట్ అది సిల్లీ రీజన్ అనిపించింది. సో, నెక్స్టు నబిల్. నబిల్ బ్రో పోయిన వీక్ చేసిన నామినేషన్ మాత్రం మామూలుగా లేదు.
ప్రేరణను మాత్రం రఫ్ ఆడించేసిండు. సో, ఈ వీక్‌లో వచ్చేసి సోనియాను రఫ్ ఆడించేసిండసలు. మామూలుగా రఫ్ ఆడించలేదు. అయితే ఎందుకు నామినేట్ చేసిండు అంటే పోయిన వీక్‌లో అసలు సంచాలక్‌గా చేసిందనమాట సోనియా వచ్చేసి. అప్పుడు సరిగ్గా నువ్వు చెయ్యలేదు. మొత్తం ఫేక్ సంచాలక్ అని జెప్పేసి నబీల్ నామినేట్ జేషిండు. అయితే అసలు సోనియా నిజంగా చాలా 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 తెలివైంది తెలుసా? కన్నింగ్ మైండ్ అంటే కన్నింగ్ మైండ్ అనిపించింది నాకు. ఎందుకు అని అంటే వాళ్ళు ఎలిమినేట్ చేసేటప్పుడు వాళ్ళ మైండ్‌ని డైవర్ట్ చేసేది. ఎందుకంటే ఎలిమినేట్ చేసినప్పుడు ఒక 3, 4 పాయింట్స్ చెప్తారు గదా! వాళ్ళు మిగతా పాయింట్స్ గూడా మర్చిపోయేటట్టు చేస్తదనమాట. అప్పుడు నబీల్ అన్నాడు, "నువ్వు మొత్తం హైదరాబాద్, మలక్పేట అవి ఇవి మొత్తం తిప్పుకొచ్చి నువ్వు నన్ను కన్‌ఫ్యూజ్ జేయొద్దు" అని చెవులు మూసేసుకున్నాడు. సో, ఇది కరెక్ట్ పాయింట్ అసలు. నిజంగా సోనియా మస్తు అసలు చాలా డైవర్ట్ చేసేస్తది. మైండ్‌ని మొత్తం డైవర్ట్ చేసేది. నబీలొచ్చేసి నెక్స్ట్ పృథ్వీని చేషిండు. పృథ్వీ ఎందుకనంటే ఒక గలీజ్ మాట మాట్లాడిండు. మీ అందరికి తెలుసు ఇగ అది నేను చెప్పడం అవసరం లేదు. కోపంలో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం. సో, బయాస్‌గా అంత బయాస్‌గా ప్రవర్తించడము, గట్టి గట్టిగా అరవడము నబీలొచ్చేసి. సో, ఈ విధంగా నబీల్ పృథ్వీని నామినేట్ జేషిండు. సో, సోనియాని బాగానే రఫ్ ఆడించేసిండు. సో, సూపర్ నబీల్ బ్రో. ఫస్ట్ వీక్‌లో నబీలొచ్చేసి మళ్ళీ నేను చెప్తున్నా ఆల్రెడీ ఇంకొక వీడియోలో చెప్పినా మళ్ళా నాకెందుకో చెప్పాలనిపిస్తుంది. ఫస్ట్ వీక్‌లో అసలు నబీల్ బ్రో అసలు నబీల్ ఎవరు అనేది గూడా నాకంతగా అర్థం గానట్టుగా ఉన్నాడు. గేమ్స్ ఆడకపోవడం, సో, సైలెంట్‌గా ఉండడం. కానీ పోయిన ఈ వీక్ మాత్రం ఫుల్లు రఫ్ ఆడించేసిండు. ఫుల్లు బాగా ఆడిండు. నామినేషన్ చేసినప్పుడు నబీల్ చెప్పే పాయింట్స్ గూడా సూపర్‌గా ఉంటాయి. కానీ కరెక్ట్ పాయింట్స్ గూడా చెప్తాడనమాట. సో, నెక్స్టొచ్చేసి 'ప్రేరణ'. 'ప్రేరణ' మణిని నామినేట్ చేసింది. నెక్స్ట్ 'నైనికను' నామినేట్ చేసిందనమాట. 'ప్రేరణ' వచ్చేసి ఎందుకు మణిని నామినేట్ చేసింది అనంటే, మణికంఠ ఎప్పుడు ఎలా ఉంటాడో తెలీదు. అందుకని జెప్పేసి నామినేట్ జేషింది. నిజంగా హ్యాపీగా ఉంటే మూడ్ హ్యాపీగా ఉంటది. సాడ్‌గా ఉంటే సాడ్‌గా ఉంటది. ఏదన్నా పేరెంట్స్ గుర్తుకొచ్చి లేకపోతే వాళ్ళ వైఫో ఎవరైనా గుర్తుకొస్తే సాడ్‌గా నా వైఫ్‌తో నేనిలా మంచిగా నా పాపతో ఉండేదాన్ని గదా! సో, అలా గుర్తుకొచ్చినప్పుడు కొంచెం సడెన్‌గా డల్ అవ్వచ్చు. కొంచెం ఏదైనా హ్యాపీ మూమెంట్ గుర్తుకొస్తే హ్యాపీగా అవ్వచ్చు. ఎప్పుడు ఎవరు ఎలా ఉంటారో తెలవదు. అసలు ప్రేరణనే ఎలా ఉంటదో తెలవదు. ఫస్ట్ మీరెప్పుడన్నా అబ్జర్వ్ చేసిర్రా? ఒకసారి అబ్జర్వ్ చేయండి. నామినేషన్ జేసేటప్పుడు ఫస్ట్ మంచిగొచ్చి నిలబడతది. స్లోగా స్టార్ట్ జేస్తది. తర్వాత గజ్జి కుక్కరిచిందని లెక్క గయ 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 మొత్తుకొని ఇంగ ఏం మొత్తుకుంటదో ఆమె మాటలు అర్థం గాదు. ఏం గాదు. నోట్లో ఇక్కడ సైడ్‌లకేమో బుల్గం పెట్టినట్టుగా, అంటుకున్నట్టుగా మాట్లాడుతది. ఇగ నాకైతే ఏం అర్థమే గావు ఆమె మాటలైతే. సో, అట్లా ఈ ప్రేరణనే ఏం చేస్తదో తెలవదు. మణికంఠ ఎప్పుడు ఎట్లుంటాడో తెలవక నామినేషన్ చేసిందా? అసలు ఇది తిక్క పాయింట్ అయితే తిక్క పాయింట్ చెప్పింది. నైనిక సైలెంట్‌గా ఉందంట. గేమ్ అసలు కనిపిస్తలేదంట. అసలు నైనిక టీమ్ మొత్తం మాటే వింటది. అసలు ఆమె డెసిషన్ ఏమైనా తీసుకోవాలనుకున్నా గాని టీమ్ అందరిని అడుగుతది. ఎందుకంటే అక్కడ టీమ్ ఆమె లీడర్ ఉండి మిగతా వాళ్ళు ఎవరు లేకపోతే కరెక్ట్ కాదు గదా! టీమ్ అందరి డెసిషన్స్ తీసుకొని ఆమె ఏదైనా సరే మాట్లాడుతది. సో, నైనికను గూడా పిచ్చిగా ఏదో మనసులో పెట్టుకొని నామినేషన్ జేసిందని నాకనిపించింది. సోనియా అసలు నిజంగా చాలా పొగరుగా బిహేవ్ చేసింది. నబీల్ సోనియాను ఒక రఫ్ ఆడించేసిండు గదా! అది మనసులో బెట్టుకొని నేను ఆల్రెడీ ఎక్స్‌పెక్ట్ జేషినా. నబీల్ సోనియాను నామినేట్ చేసినప్పుడే ఎక్స్‌పెక్ట్ జేషినా. సోనియా గూడా ఖచ్చితంగా నబీల్‌నే ఎలిమినేట్ చేసేదనుకున్నా. సో, చేసింది. అసలు రావడమే ఐ నామినేట్ ఫెయిల్డ్ సంచాలక్ అంట. నబిల్ నిజం చెప్పాలంటే కరెక్ట్‌గానే ప్రవర్తించిండు. సంచాలకుగా కరెక్ట్‌గా ప్రవర్తించిండు. కానీ సోనియానే ఎప్పుడు సంచాలకుగా అంత మంచిగా అనిపించలే. మొన్న నిఖిల్, అభయ్ ఆడినప్పుడైతే ఓకే. ఎందుకంటే అభయ్ పోల్ గేమ్ ఆడిండు. మొత్తం పౌల్ గేమ్ ఆడిండు గాబట్టి నిఖిల్ టీమ్‌కి ఓకే. విన్ అయిందని చెప్పింది. కానీ ప్రతిసారి సోనియా అయితే ఫేక్‌గానే ఉంటది. నబిల్ ఫేక్ అంట. నాకైతే ఫుల్లు కామెడీ అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి ఆదిత్యను. సోనియా చూడు ఎంత చేసిందే ఇద్దరిని నామినేట్ అంటే ఎంత పొగరుగా. ఆదిత్య గారు మీకు చెప్పడానికి ఏం పాయింట్స్ లేవు. ఈ వీక్‌లో మీరే ఎలిమినేట్ అయితారు ఎళ్ళిపోండి అంట. అసలు ఈమెనా ఆడియన్స్? ఆడియన్స్ బదులు ఈమె ఓట్లేస్తుందా? బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న వాళ్ళకి ఎవరు ఎలిమినేట్ అయితారో కూడా ఈమెనే చెప్తుంది. దేవుడి దయన, ఈ ఆడియన్స్ దయన ఈ వీక్‌లో సోనియానే ఎలిమినేట్ అయిపోతే ఇగ ఆదిత్య బదులు సోనియా ఎలిమినేట్ అయితే ఇగ మంచిగానే ఉంటది. నేనైతే అట్లా అనుకుంటున్నా. సో, ఆడియన్స్ ఓట్లేసారు కాబట్టి ఎవరు ఎలిమినేట్ అయితారో ఇంక వాళ్ళకి తెలవాలి. బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న వాళ్ళకైతే తెలియాలి. సో, ఆదిత్యను నామినేట్ జేషింది అసలు కరెక్ట్ పాయింటే కాదు. అసలు లేపి ఏం పాయింట్స్ లేవు. ఈ వీక్‌లో నువ్వే పోతావు చెప్పుకోవడానికి ఏం లేదంట. అది చెప్పడానికి నామినేట్ జేషింది. ఏం తిక్క పాయింట్ చెప్పిందో అర్థం కాలేదు.
మణికంఠ వచ్చేసి పృథ్వీని, ఆదిత్య ఓంని ఏసేసింది. పృథ్వీ వల్ల మణికంఠకి దెబ్బలు తగిలినాయి. సో, అది ఎలిమినేట్ చేసిండు. అయితే ఒక గేమ్ ఆడినప్పుడు దెబ్బలు తగులుతాయి. మనమే చిన్నగున్నప్పుడు ఏదో రన్నింగ్ ఆడడం, కబడ్డీ ఆడడంలో దెబ్బలనేవి కామన్. సో, ఒక గేమ్ ఆడినప్పుడు దెబ్బలు తగులుతాయి, అన్నీ అయితా ఉంటాయి. సో, అది కూడా అదే పాయింట్‌గా తీసుకొచ్చి ఎలిమినేట్ చేయడం ఏమో మరి అట్లాంటప్పుడు గేమ్ ఆడకూడదు. సప్పుడు కాకుండా ఓ మూలకు కూసోవాలి. నాకు దెబ్బలు తగిలినందుకు నేను ఎలిమినేట్ చేషినా అనంటే ఇప్పుడు పృథ్వీ గూడా మణికంఠకి దెబ్బలు తగలాలని చెప్పి ఉరికి, ఉరికి ఏం ఆడలేదు గదా! అది అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా దెబ్బ తగిలింది. సో, దానికి నువ్వు నీ వల్ల నాకు దెబ్బలు తగిలినాయి కాబట్టి నేను నిన్ను ఎలిమినేట్ చేసేస్తున్నా అంటే అదేం రీజనో నాకర్థం కాదు. అసలు 7 సీజన్‌లో ఉన్న కరెక్ట్ పాయింట్స్ కానివ్వండి, కరెక్ట్ నామినేషన్స్ కానీ అసలు 8ల తక్కువ. చాలా చాలా తక్కువ ఉన్నాయి. అసలు నేను ఏంటో నాకర్థం కాదు. నెక్స్ట్ వచ్చేసి ఆదిత్యం చెప్పిందంట. అయితే మణికంఠ మణికంఠకి ఆదిత్య ఓం అసలు ఒక ఫాదర్ లాగా చేషిండు హెల్ప్. సో, నువ్వు నెక్స్ట్ ఇట్లా జరుగుతది. నువ్వు ఇలా ఉండు అని మణికంఠను మోటివేట్ చేస్తా ఉంటే లాస్ట్‌కు అసలు నీవు ముందు ముందే చెప్పడం వల్ల నా మైండ్ డైవర్ట్ అయితుంది. నువ్వు ఫాదర్ లాంటోడివే నాకు జాగ్రత్తలు చెప్పినవు. కానీ నా మైండ్ డైవర్ట్ అయితుంది. నీ వల్ల నేను ఎక్కువ టెన్షన్ ఎవరైనా కానీ ముందు జరగబోయేదాన్ని మనకు చెప్తే మనం జాగ్రత్త వహించాలి. దాన్ని జరగకుండా ఎలా చూసుకోవాలని జాగ్రత్త వహించాలి గానీ, నువ్వు చెప్పడం వల్ల నిన్ను ఎలిమినేట్ చేస్తున్నంటే అది రీజనే మణికంఠ ఇద్దరిని ఎలిమినేట్ చేసిండంటే అవి తిక్క రీజన్స్ వల్లనే. తిక్క అంటే తిక్క రీజన్స్. ఈమె ఎవరు 'ప్రేరణ', ఈ 'మణికంఠ' అన్ని తిక్క రీజన్స్‌తోనే నామినేట్ జేషిండు. సో, నిజంగా ఆదిత్య చాలా బాధపడ్డాడు. నేను నిన్ను ఒక ఫాదర్ అన్నావు గదా! ఫాదర్‌లాగా నిన్ను మోటివేట్ చేస్తే నువ్వేమన్నావు? లాస్ట్‌కు నన్ను నామినేట్ జేసేసినావు అని జెప్పేసి బాధపడ్డాడు. సో, నాకైతే ఇది మంచిగా అసలు చాలా చాలా అంటే చాలా టూ మచ్ ఇది. ఇది అసలు ఎవ్వరైనా మోటివేట్ చేసిర్రు అనంటే, మనం దాన్ని రిసీవ్ చేసుకొని ఎలా ఉండాలి అని ఆలోచించాలే గాని. ఇంకొకటి మీరు అసలు ఎలిమినేషన్స్ రౌండ్‌లో మామూలుగా మణికంఠని అబ్జర్వ్ చేస్తే, అసలు ఫస్ట్ విష్ణుతోనే చాలా చాలా హ్యాపీగా ఉండి, తను ఏమేం మాట్లాడిందో ఆ పాయింట్స్‌ని పట్టుకొని నామినేట్ చేసిండు ఫస్ట్ వీక్‌లో. సెకండ్ వీక్‌లో యష్మితోన కూడా సేమ్ ఫ్రెండ్‌షిప్ డ్రామా ఆడిండు. సో, యష్మితోన ఫ్రెండ్‌షిప్ డ్రామా ఆడిండు. అలాగే మామూలుగా విష్ణుతోన కూడా ఫ్రెండ్‌షిప్ డ్రామా ఆడిండు. సో, ఫైనల్‌గా వాళ్ళని కూడా ఎలిమినేషన్ రౌండ్‌లో పెట్టిండు. ఆదిత్య, ఓం దగ్గర కూడా ఒకసారి మిమ్మల్ని హగ్ చేసుకుంటే నేను చాలా హ్యాపీగా ఉంటా అన్నా అని చెప్పేసి, నా మైండ్ పీస్‌ఫుల్‌గా అయితదని చెప్పేసి సో, వెళ్ళి అట్లనే మళ్ళీ ఆదిత్య ఓం గారినొచ్చేసి హగ్ చేసుకొని హ్యాపీగా ఫీల్ అయిండు. బట్ తీసుకొచ్చి ఇది ఎలిమినేట్ పెట్టిర్రు. సో, అసలు ఎలా అంటే నమ్మించి గొంతు కోయడంలాగా అనిపిస్తుంది. సో, ఇదైతే నాకు. నెక్స్ట్ వచ్చేసి విష్ణు. ఆదిత్య ఓంని విష్ణు ప్రతిసారి ప్రేరణను నామినేషన్ చేసేది వీళ్ళిద్దరికీ పడదు. సో, విష్ణు ఏదో చెప్పడం, ఈమె ఏదో చెప్పడం. విష్ణు చాలా కూల్‌గా సైలెంట్‌గా చెప్తది. కానీ ప్రేరణ మాత్రం గయ్య, 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 గయ్య గతిరొచ్చిన కోడి లెక్క కొట్టుకుంటదనమాట. సో, అంత ఇగ పృథ్వీ వచ్చేసి నేను చెప్పినా గదా! సోనియా, నిఖిల్, పృథ్వీ ఈళ్ళు ముగ్గురున్నారంటే టీమ్‌లో సో, వీళ్ళు అసలు ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయినా. నబీలు అసలు సోనియాని నామినేషన్ చేసినప్పుడు అసలు మధ్యలో ఎవరిని నామినేషన్ చేస్తే వాళ్ళు మాట్లాడాలి. నిఖిల్‌కి అసలు పృథ్వీకి ఎంత రోసం పొడుచుకొస్తుంది తెలుసా! ఇలా అసలు నిఖిల్ ఫస్ట్ వచ్చినప్పుడు అసలు ఎంత బాగా ఆడాలి. బట్ సోనియా మొత్తం నిఖిల్ మైండ్ మొత్తం డైవర్ట్ చేసేసింది. సో, ఇది తర్వాత జ్ఞానోదయం అయితది. ఎవరికి జ్ఞానోదయం అయింది? పోయినసారి పల్లె ప్రశాంత్‌కి ఒక మనిషి వల్ల జ్ఞానోదయం అయింది గదా! నెక్స్ట్ గూడా వీళ్ళకి గూడా జ్ఞానోదయం అయితది. బట్ వెయిట్ చేస్తూ ఉండాలనమాట. నేను చెప్పినట్టుగానే ఎక్స్‌పెక్ట్ చేసిన సోనియా విషయంలో, అలాగే పృథ్వీ విషయంలో గూడా పృథ్వీ వచ్చేసి నబిల్‌ని నామినేట్ చేసిండు. మనీని నామినేట్ చేసిండనమాట. సో, మనీని నబీల్ వచ్చేసి పృథ్వీని నామినేట్ జేసిండు. మనీ గూడా పృథ్వీని నామినేట్ జేసిండు. సో, వీళ్ళైతే ఎవరిని నామినేట్ చేస్తారో వాళ్ళని మాత్రమే రిటర్న్‌లో నామినేట్ జేస్తుర్రు. నామినేట్ చెయ్యాలి, మిస్టేక్స్ చూసి కాదిక్కడ. నన్నెవరైతే నామినేట్ చేస్తారో నేను వాళ్ళని జేస్తా. సో, అదే అయిపోయిందనమాట. నువ్వు నన్ను ఒక దెబ్బ కొట్టు, నేను నిన్ను 2 దెబ్బలు కొడతా అన్నట్టుగా నామినేషన్స్ జరిగినాయి. సో, పృథ్వీ నబిల్‌ని నామినేట్ జేసిండు. ఎట్లంటే బయాస్‌గా ఉన్నాడంట. బయాస్‌గా లేడు. నిజంగా ఉన్నాడు. నిజంగా మాట్లాడుతున్నాడు. నామినేషన్ జేసినప్పుడు గూడా కరెక్ట్ పాయింట్స్ ఇట్లా నరం బట్టి గుంజి పడేస్తున్నాడిగ నబీలైతే. ఫస్ట్ విక్కీ, ఇప్పుడు విక్కీ చాలా చేంజ్ అయిండు. చాలా చాలా బాగా ఆడుతున్నాడు గేమ్ గూడా. మనీ అసలు దోష ఏసిన విషయంలో అది అయింది. బానే గొడవ అయింది. సో, విష్ణు ఏడ్చింది. ఆ విషయంలోనంట మణికంఠ ఓవర్‌గా చేసిండంట. వీళ్ళిద్దరికి గొడవ పెట్టడానికి. ఎవడైనా గాని ఎందుకు గొడవ పెట్టాలనుకుంటాడు?
సో, అది ఏదో అయ్యింది. దాన్ని తీసుకొచ్చి నామినేషన్‌లో పెట్టడం ఏందో ఏమోరా బాబు! సీత వచ్చేసి ప్రేరణ, మణికంఠను నామినేట్ చేసింది. ప్రేరణను నిజంగా పోయిన వీక్‌లో నేను చెప్పిన. ఏమని ఎమోషనల్‌గా ఎక్కువ నువ్వు ఎమోషన్ అవ్వడం వల్ల మేము డల్ అయితున్నామంట. కొంతమంది ఎమోషన్‌గా ఉంటారు. కొంతమంది ఆ ఎమోషన్‌ని తొక్కుకొని హ్యాపీగా ఉంటారు. సో, పోయినసారి చేసిన నామినేషన్ నాకు కరెక్ట్‌గా లేదని జెప్పేసి, ఈ నామినేషన్‌లో సీత ఇచ్చి పడేసింది ప్రేరణకి. కానీ ప్రేరణ పడనిస్తదా? పడనీయదు. ఎందుకంటే గద్దరొచ్చిన కోళ్ళెక్క కొట్టుకుంటది గదా! సో, ఇట్లా అన్నమాట. ప్రేరణ అసలు పడనీయలేదు. గయ్య గయ్య మొత్తుకున్నది. సీత ఎంత చెప్పినా గాని ఒక యుద్ధం అయితే జరిగిపోయిందన్నమాట. మా దగ్గర నువ్వది, నేనిది, నేనిది ఓ లొడ 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 అయిపోయింది. ప్రేరణ మొత్తుకున్నది. సప్పుడు కాకుండా మొఖం పైన అది స్ప్రే కొట్టించుకున్నది. సప్పుడు కాకుండా ఆడ పోయి కూర్చొని పానం సల్లమయింది. అయితే మణికంఠను ఒక నామినేషన్ చేసేసింది. ఎప్పుడు ఎలా ఉంటాడో, ఎలా నవ్వుతాడో, ఎప్పుడు నవ్వుతాడో, ఎప్పుడు నవ్వడో, ఎప్పుడు సీరియస్‌గా ఉంటాడో, ఎప్పుడు సీరియస్‌గా ఉండడో, ఎప్పుడు హ్యాపీగా ఉంటాడో, ఎప్పుడు హ్యాపీగా ఉండడో నాకైతే అర్థం అవ్వట్లేదు. అసలు అర్థం కానిదే జీవితం. నిజంగా ఎప్పుడు మనకు నచ్చినట్టుగా ఒక వ్యక్తి ఎందుకుండాలి? ఓకే. 'ప్రేరణను' సీత గారు నామినేట్ చేసింది. ఓకే. నాకు మంచి పాయింట్ అనిపించింది. కానీ 'మణిని' నామినేట్ చేసిందనేది నాకు మంచిగా అనిపించలేదు. ఎందుకంటే ఎక్కువ సంతోషం వచ్చినప్పుడు ఎక్కువ హ్యాపీగా ఉంటారు. తక్కువ సంతోషం వస్తే తక్కువ హ్యాపీగా ఎప్పుడు ఎలా ఉంటావో నాకు తెలీదు అనంటే నాకు బాధొచ్చినప్పుడు సీత నాకు బాధొచ్చింది. సీత నాకు నవ్వొచ్చింది. సీత నాకు ఏడుపొచ్చింది. సో, ప్రతీదీ అందరితో చెప్పాలా ఏంటి? సో, అదైతే తిక్క రీజన్ అనిపించింది. 'యష్మి' 'యష్మి' నామినేట్ చేయడానికొచ్చినప్పుడు నేను ఎక్స్‌పెక్ట్ చేసిన ఎందుకంటే పోయిన వీక్‌లోనే ఆల్రెడీ చెప్పింది. నేను చేసే ప్రతి నామినేషన్‌లో మనీ నువ్వుంటావు. 100% నువ్వుంటావు అని జెప్పింది. పోయినసారి ఏ విధంగా అయితే యుద్ధం జరిగిందో, ఈసారి గూడా వీళ్ళిద్దరికి ఒక పెద్ద యుద్ధమే జరిగిపోయింది. రాగానే అసలు యష్మి రాగానే ఇట్లా నవ్వింది. నవ్వగానే మనకి క్లారిటీగా అర్థమైపోయింది. ఏంటి అంటే నన్నే ఎలిమినేట్ జేస్తుందని జెప్పేసి పేరు చెప్పక ముందే మనీ నిలబడిపోయిండు. సో, వీళ్ళిద్దరి మధ్యలో ఒక మాటల యుద్ధం అయితే జరిగింది. కోడిగుడ్డు నువ్వు దాచిపెట్టాల్సిండే. అక్కడ తీసి పెట్టాల్సిందే. ఇక్కడ తీసి పెట్టాల్సిందే అనేది అయితే గొడవ అయింది. అది కూడా నాకైతే రీజన్ అనిపించలేదు. నువ్వు దెబ్బలు తగులుతాయన్నప్పుడు గేమ్ ఆడొద్దు. ఆ కోడిగుడ్డు నువ్వు తేలేమన్నప్పుడు గేమ్ ఆడొద్దు. అంటే గేమ్ ఆడొద్దనడానికి యష్మి ఎవరు? ఇప్పుడు 'బిగ్ బాస్' హౌస్‌లోకొచ్చిందే గేమ్స్ ఆడడానికి, అన్ని గేమ్స్ ఆడడానికి, డాన్స్‌లు చేయడానికి, నామినేషన్స్ చేయడానికి. సో, నువ్వు గేమ్స్ ఆడొద్దు. నువ్వు అట్లా అన్నప్పుడు, ఇట్లా అన్నప్పుడు గేమ్స్ ఆడొద్దని యష్మి చెప్పాల్సిన అవసరం అనేది అసలు లేనే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో, మళ్ళా పోయిన వీక్‌లో ఏ మాటైతే రిపీట్ చేసిందో, ఈ వీక్‌లో గూడా అదే మాట రిపీట్ జేసింది. గేట్లు తెరిచి నువ్వన్నా, నేనన్నా ఎళ్ళిపోయే వరకు ప్రతి నామినేషన్‌లో నువ్వుంటావు. పోయిన వీక్‌లో గూడా ఇదే మాట అన్నది. ఈ వీక్‌లో గూడా ఇదే మాట అన్నది. మళ్ళా ఇంకో మాట ఏమన్నదంటే, ఉంటే నేనన్నా ఉండాలె, నువ్వన్నా ఉండాలె. ఎవరో ఒకరు ఉండాలి. యష్మి బయటకొస్తే బావుంటది. ఎందుకంటే మణి బానే ఆడుతున్నాడు. యష్మి నోరు తప్ప గేమ్స్ తక్కువ ఆడుతది. ఆడిన గేమ్‌లు గూడా తొండి, తొండి ఆడుతదనమాట. యష్మి వచ్చేసి ఫస్ట్ నామినేషన్ మణిని చెప్పేసి నేను ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేసిన. నెక్స్ట్ నామినేషన్ వచ్చేసి యష్మి ఎవరిని చేసిందంటే సోనియాని చేసింది. సోనియాను అసలు యష్మి కరెక్ట్ పాయింట్ ఒకటి చెప్పింది. పోయిన వీక్‌లో గూడా మంచి పాయింట్స్ చెప్పింది. ఇచ్చి పడేసిందబ్బా! ఈ వీక్‌లో గూడా మంచి పాయింట్స్ చెప్పింది. ఏంటి అనంటే, నీవు వాళ్ళ సపోర్ట్ లేకుండా గేమ్ ఆడి చూయించు. యెస్. నిఖిల్ సపోర్ట్ గాని, అభయ్ అంటే ఎలిమినేట్ అయ్యిండు. సో, నిఖిల్ సపోర్ట్ గాని, పృథ్వీ సపోర్ట్ గాని లేకుండా సోనియా అసలు గేమ్స్ ఆడదు. ఆడినా గాని విన్ అయితే అవ్వదు. అసలు ఎందుకంటే సోనియా గూడా ఒప్పుకున్నది. ఆ! అవును. వాళ్ళు లేకుంటే నేను ఆడను. అంటే పక్కన ఒత్తులు. ఇగ వీళ్ళు మళ్ళా వీళ్ళంతా గొడవ పడడము. అసలు సోనియాని ఒక మాట అంటే వీళ్ళు ఎట్లా అయ్యారంటే తోడు దొంగల లెక్క సోనియాని ఒక మాట అంటే పృథ్వీ, నిఖిల్ లేవడము. నిఖిల్‌ని ఒక మాట అంటే సోనియా వీళ్ళందరూ లేవడము. పృథ్వీని ఒక మాట అంటే నిఖిల్, సోనియా లేవడం. ఇదే ఆర్గ్యుమెంట్ అయితుంది. వీళ్ళ జోలికి ఎవ్వరు రావద్దన్నట్టు అయిపోయింది. బట్ చూడాలి ఈ వీక్‌లో మేబీ ఎవరు ఎలిమినేట్ అయితారో జూడాలి. నేను అనుకున్న క్యాండిడేట్ ఎలిమినేట్ అయితారా ఏందనేది చెప్తా. పోయినసారయితే ఏంట్రా బాబు! ఈ గుడ్డులో నామినేషన్ అనుకున్నా. కానీ గుడ్డులో నామినేషన్ మంచిగా వండినట్టుంది. మొత్తం గుడ్డు గేమ్సే పెట్టిరనమాట. ఈ వీక్‌లో మొత్తం గుడ్డు గురించి తెలుసు గదా! పెద్ద కోడి పెట్టడం, అందులో ఎగ్స్ దాచిపెట్టడం. సో, ఇదే గొడవ అయిపోయిందనమాట. నిజం జెప్పాలంటే యష్మి పోయిన వీక్‌లో సోనియా విషయంలో కరెక్ట్ పాయింట్స్ చెప్పింది. ఈ వీక్‌లో గూడా కరెక్ట్ పాయింట్స్ చెప్పింది. సోనియా బరాబర్ ఒప్పుకుంటుంది. అవును. వాళ్ళు లేకుంటే నేను గేమ్ ఆడలేను అనైతే ఒప్పుకున్నది. ఈ వీక్‌లో నామినేషన్స్‌లో వచ్చేసి పృథ్వీ, ఆదిత్య, మణి, సోనియా, నైనిక, నబిల్, ప్రేరణ. సో, నిఖిల్ వచ్చేసి
ఇక్కడ నామినేషన్స్‌లో ఉన్న వాళ్ళలో నువ్వు ఎవరిని సేవ్ చేస్తావు? అనేసి బిగ్ బాస్ అడుగుతారనమాట. నేనప్పుడు ఎక్స్‌పెక్ట్ చేసిన నేమ్స్ ఏంటి తెలుసా? ఒకటి 'పృథ్వీ', ఒకటి 'సోనియా'. వీళ్ళిద్దరిట్లా ఎవరినో ఒకరిని సేవ్ చేస్తాడనుకున్నా. బట్ ఎందుకో మరి 'నిఖిల్ భాయ్' అది ఇట్లా పోయింది. నేను ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే ఇట్లా అపోజిట్‌లో పోయింది. 'నైనికనైతే సేవ్ చేసిండు. సో, ఇగ మళ్ళీ 'సోనియాని', 'పృథ్వీని' సేవ్ చేయలే. ఇంక మన 'సోనియాకి' హౌస్‌ల అలిగి పండుకోవాలో ఏం పాడో ఇగ. థాంక్ యూ అండి.